ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? మన తెలంగాణ డైనమిక్ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఎవరెవరు పాల్గొన్నారంటే సీఎం సర్దార్ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయసంజన్, సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏడి, హెచ్ఎండిఏ అధికారులు, సెక్రటరీ ఇలంబడతి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎఫ్సిడిఏ కమిషనర్ కె శశాంక్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిఎండి అశోక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ విఠల్, ఎంఆర్టీసీఎల్ ఎండి ఈవి నరసింహారెడ్డి, జేఎండి గౌతమి, ఇతర ఉన్నతాధికారులు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఆలోచనలో ఉన్నారు. కానీ హైదరాబాద్ బాగు చేయడం అనేది ముఖ్యమంత్రి గారు, మీరు పురపాలక శాఖ మంత్రి గారు కదా, మీ తరం కాదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట ఉంటుందంటే అక్రమ నిర్మాణాలు, నాలా కబ్జాలు, చెరువుల కబ్జాలు జరుగుతున్నాయని నిత్యం మీరు ముఖ్యమంత్రి పదవి స్వీకరణ నుంచి మేము మొత్తుకుంటున్నాం. వాస్తవత తెలియజేస్తున్నాం. ఒక్క రోజు కూడా స్పందించలేదు. ఇప్పుడు మీ సమీక్షలో పాల్గొన్న అధికారులందరి దృష్టికి, ప్రభుత్వ అధికారిక మాధ్యమంలో అందరి దృష్టికి తీసుకెళ్ళాం. ఒక్క చర్య కూడా లేదు. వీళ్ళతోనా మీరు కూర్చొని సమీక్ష చేసేది? సమీక్ష చేయాల్సింది ఎవరంటే పౌర సమాజం. అంటే సమాజంలో ఆ హైదరాబాద్ బాగు కోసం, హైదరాబాద్ పరిరక్షణ కోసం, చెరువుల పరిరక్షణ కోసం, మూసి పరిరక్షణ, ఈ అక్రమ నిర్మాణాల మీద ఎవరైతే రాసిన జర్నలిస్టులు, వాస్తవాలతో రాసిన జర్నలిస్టులు సమీక్ష చేయాలి. వాళ్ళ సలహాలు తీసుకోవాలి. అప్పుడు ఈ హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుస్తుంది. గొప్పగా చెప్తారు హైటెక్ సిటీ, మాదాపూర్, అది ఆ సిటీ, ఈ సిటీ అని. వర్షం పడితే ఏమవుతుంది? ట్రాఫిక్ గంట తరబడి ట్రాఫిక్ జామ్. అంటే ఎక్కడుంది వ్యవస్థ? ప్రణాళిక ఎక్కడుంది? ప్రణాళిక లేని అవినీతి అధికారుల వల్ల హైదరాబాద్ వినాశనం అవుతుంది. ఇప్పటికైనా మీరు కవితరండి ముఖ్యమంత్రి గారు, మేము నిత్యం మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అక్రమ నిర్మాణాలు, ఒక ఎగ్జాంపుల్ మీకు జిహెచ్ఎంసీ సర్కిల్ 18 లో టౌన్ ప్లానింగ్ అధికారి ఇంజ శ్రీనివాస్ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాడు. నేను వెళ్లి ఆ అక్రమ నిర్మాణాల ముందర నుంచి వాస్తవాలు మీ దృష్టికి తీసుకెళ్లాం. దాదాపు 30 ఉన్నాయి. మేము చేసింది మాత్రం 12 ఉంటాయి. మీరు ఎక్కడైతే కమాండ్ కంట్రోల్ లో మీరు సమీక్ష చేశారో దాని ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్, దాన్ని హిస్టరీ తీయండి. ఆ బిల్డింగ్ అనుమతులు తీయండి. అసలు దానిపైన 30,000 స్క్వేర్ ఫీట్ తో ఒక షెడ్ నిర్మాణం చేస్తుంది. అసలు మేము ప్రశ్నించాము ఆ నీలోఫర్ని, ఏమైంది మరి? అధికారులు ఎందుకు చర్యలు లేదు చెప్పండి. అంటే ఇలాంటి సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారులు లాంటి వాళ్ళు ప్రతి సర్కిల్ లో ఉన్నారు. అక్రమ నిర్మాణాల వల్ల మొత్తం వినాశనం హైదరాబాద్. ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీళ్ళని కూడా జైల్లో పెట్టాలి అవినీతి అధికారులు. ఎవరిని జైల్లో పెట్టాలి? అవినీతి అధికారులను. హైదరాబాద్ నాశనం కారణమవుతున్న ఈ అవినీతి అధికారులను. భూగర్భ అండర్ గ్రౌండ్ కేబుల్ గురించి మంచిదే. అది జరగాలంటే ఫస్ట్ అక్రమ నిర్మాణాలను మీద మీరు అవినీతి అనుమతించండి. అవినీతి అధికారులు చర్యలు తీసుకుంటేనే గానీ హైదరాబాద్ ఒక అది గుర్తింపు వస్తుంది. గ్లోబల్ సిటీ. అసలు మీకు అర్థం అవ్వట్లేదు. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు. చూడండి, ప్రజా సంకల్పం ఎన్ని వీడియోలు తీసింది, వందలలో ఉన్నాయి ఈ అక్రమ నిర్మాణాల గురించి. అన్ని సమస్యలే. ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాల వల్ల స్థానికంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, వర్షం పడితే నీళ్లు వెళ్ళిపోతాం. నాలుగు కబ్జాలు అయితే నీళ్ళు ఎక్కడ పోతాయి? మరి ఎక్కడ పోవాలి? నీళ్ళకి వస్తాయి. మరి చెరువు కబ్జా చేస్తే నీళ్ళు, చెరువు ఇల్లు కట్టుకుంటే ఇళ్ళకి వస్తాయి. చెరువు కట్టుకున్నారు కాబట్టి ఈ సమీక్షలు ఇవన్నీ ఇలాంటి అధికారులతో చేస్తే లాభం లేదు. ముఖ్యమంత్రి గారు, లాభం లేదు. స్పందించని ప్రతి అధికారి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కింది సర్టిఫికేట్ స్పందించని వాళ్ళంతా అవినీతి పరులే. నేను నిత్యం చూడండి, మేము నాలాంటి కొంతమంది జర్నలిస్ట్ మాత్రం, కొన్ని మీడియా మాత్రం. ఒక్క విషయం మాత్రం ముఖ్యమంత్రి గారు, 1,000 కోట్ల అడ్వర్టైజ్మెంట్ పోతున్నాయి మీడియాలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. వాళ్ళ బాధ్యత ఏం చేస్తున్నారో వాళ్ళకి మేము వదిలిపెట్టాము. ఎందుకంటే మాకు జీతాలు లేవు,
మేము స్వచ్ఛంగా చేస్తున్నాం, బాధ్యతగా రాజ్యాంగాన్ని గౌరవించి, న్యాసాలను గౌరవించి, చట్టాలు గౌరవించి మేము ప్రజా సమస్యలు, సమాజంలో ఉన్న అవినీతి అక్రమం మీద మేము పోరాటం చేస్తున్నాం. మాలాంటి వారికి ఇవ్వండి యాడ్స్, మాలాంటి వారికి యాడ్స్ ఇవ్వండి. చాలా మంది ఉన్నారు మాలాంటి వారు, వారికి ఇవ్వండి, న్యాయంగా ప్రశ్నించే వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని గొప్పగా చెప్పుకునే ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ బాధ్యత ఏముంది? వార్త రాయడం కాదు, వార్త రాసి ఆ సమస్య పరిష్కారం వరకు ఉండాలి. అది వార్త, జర్నలిజం, అది జర్నలిస్ట్, అది మీడియా అంటే. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి సిపిఆర్ఓలో మేము చెప్తున్నాం నిత్యం, ఐపీఆర్డి మేము ఇస్తున్నాం. మీ చూడండి, ట్విట్టర్ అయినా, ఇన్స్టా అయినా, ఫేస్బుక్ అయినా అధికారిక మాధ్యమం ఈ అవినీతి అక్రమాల గురించి. హైదరాబాద్ బాగుపడాలంటే ఫస్ట్ కరప్షన్ పోవాలా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, నాలా కబ్జాలు, చెరువుల కబ్జాలు, అంతవరకు మీరు ఏం చేసినా అభివృద్ధి జరగదు. అయిపోయింది 2 సంవత్సరాలు, ఇంకేం చేస్తారండి మీరు? ఇంకేం చేస్తారు? ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఏం చేస్తారు మీరు? ఈ సమీక్షలు, ఈ డబ్బులు, ఈ ఖర్చులు వేస్ట్. ఎస్, అందుకనే పౌర సమాజం జాగ్రత్తగా కావాలి. హక్కులు అడిగేవారు బాధ్యతలు స్వీకరించాలి, బాధ్యత వ్యవహరించాలి కూడా. లేకపోతే చాలా కష్టం. హైదరాబాద్ ఎలా అవుతుందంటే ఇక చెప్పలేము, అంత ఘోరమైన పరిస్థితి హైదరాబాద్ రాబోయే రోజుల్లో. ఎస్, కొండలు గుట్టలు కూడా తీసేస్తున్నారు, అవి పర్యావరణానికి మేలు చేసేవి. కాబట్టి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మా వీడియోలు చూసి కొంచెమన్నా మీరు మారుతారని మా ఒక నమ్మకం. ఎస్, బాపట్ల కృష్ణమన్, రాజశేఖర్ నుంచి.